మీ ఇంటి ట్యాంకీ వాటర్ నుంచి వాటర్ రాకపోతే చూడండి, ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోండి. ఎంత స్పీడ్గా ఎంత ఫుల్ ఫోర్స్గా వస్తాయి వాటర్. చాలా సింపుల్గా చూపిస్తానండి. ఈ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు మీరే. ఫస్ట్ మనకు ప్రాబ్లం చూడండి, మీకు బాత్రూంలో చూపిస్తాను. మన ట్యాప్లోంచి వాటర్ ఈ విధంగా కొద్దిగా ఫస్ట్లో బాగా వస్తాయి, మళ్ళీ ఉండగా తగ్గిపోతాయి. ఈ విధంగా వాటర్ రావు. ఇలా జరుగుతుందండి. ఎందుకంటే మనం చూడండి పైపులో డస్ట్ కానీ హెయిర్ కానీ లేదంటే ఇతర ఏదైనా జరుగుతుంటే ట్యాంకులో ఏదైనా పైపుల్లో మనకి ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది యాసిడ్ వేస్తారు, యాసిడ్ వేసినా కూడా కొన్నిసార్లు రిపేర్ కాదు. ఇటువంటి ప్రాబ్లంకి ఈజీగా నేను రిపేర్ చెప్తానండి. ఎటువంటి యాసిడ్ వేయకుండా మీరే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన చూడండి, మన షింక్ కానీ మనకు 2 ట్యాప్లు ఉంటాయి చూడండి. ఇది పంచాయతీ ట్యాప్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ వచ్చి మన ట్యాంకీ ట్యాప్. ఇది ట్యాంకీ ఓకేనా. మనం సపరేట్గా ఒక మోటార్ తెచ్చాను. ఒకవేళ మీరు సపరేట్గా మోటార్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న మోటార్తో వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, ఇక్కడ నుంచి మన కనెక్షన్ ఇచ్చేదానికి చూడండి ట్యాపులు తీసేసాను. ఎందుకంటే ట్యాప్లో మనకు హోల్స్ చిన్నగా ఉంటాయి. ఈ ట్యాప్ను ఇప్పేసాను. ఎందుకంటే హోల్స్ చిన్నగా ఉంటే వాటర్ మనం కొట్టినప్పుడు మనకు స్లోగా వాటర్ సరిగా పోవని తీసేసాను. ఈ విధంగా మీరు ట్యాప్ని తీసేసి ఈ విధంగా పైప్ పెట్టి మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ మీకు హోల్ పెద్దది వస్తుంది. చూసారా ఎంత హోల్ ఉందో? ఇంత హోల్ మనం ప్రెజర్తో కొడితే ట్యాంకులకు వాటర్ మనం రివర్స్ కొడుతున్నాం ఇప్పుడు మనం. అందువల్ల మనకు ఎటువంటి డస్ట్ గాలి ఏమున్నా సరే ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ మోటార్తో మనం చూడండి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చాను నేను క్లాత్ పెట్టి. ఇన్కమింగ్ ఇట్లా పోయి మనకు మోటార్లోంచి ఇట్లా మనకు పోయి పైప్లోంచి అవుట్ గోయింగ్ చూడండి డైరెక్ట్గా మన ట్యాంక్ పైప్లో పోయి మన డైరెక్ట్గా ట్యాంక్లో పడుతుందండి వాటరు. ఈ విధంగా మోటార్ పెట్టి మనం ఫుల్ ఫోర్స్తో కొట్టి చూడండి ట్యాంకులో ఉన్న డస్ట్ మొత్తం చూడండి, హెయిర్ కానీ ఎటువంటి మనకి మట్టి ఏదైనా సరే మొత్తం ట్యాంకులో మనకు పడిపోతాయండి. చూడండి ట్యాంక్ పైపులో మనకు ఇన్కమింగ్ వస్తుంది కదా మన ట్యాంక్ నుంచి, ఆ పైపులో మనకు రివర్స్ కొడుతున్నాం వాటర్. మీ ఇంట్లో మోటార్ లేకపోతే చూడండి, మీ ఇంట్లో డైరెక్ట్గా మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్తో మీరు వాటర్ స్పీడ్గా వస్తే ఈ పక్క నుంచి ఆ పక్క పైప్ పెట్టి మీరు రివర్స్ కొట్టవచ్చు. ఈ విధంగా చేస్తే మీరు ఈజీగా మీకు వర్క్ అయిపోతుంది. జస్ట్ 10 నిమిషాలు నేను కొట్టింది. ఈ విధంగా 10 నిమిషాల్లో పని అయిపోయింది మనకు. వాటర్ చూడండి ఫుల్ ఫోర్స్గా వస్తుంది. చూసారు ఎంత ఫోర్స్గా వస్తుందో? ఈ విధంగా మీరు చేయొచ్చు. నేను చెయ్యి అడ్డం పెట్టాను, ఇప్పుడు చెయ్యి తీస్తాను చూడండి ఎంత ఫోర్స్గా వస్తాయి నీళ్ళు. ఫస్ట్ మనకి నీళ్ళే రాలేదు ఒక చుక్క, ఇప్పుడు ఎంత స్పీడ్గా వస్తుందో. ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. మీ ట్యాంక్ నుంచి నీళ్ళు రాకపోతే జస్ట్ మీ ఇంట్లో మోటార్ లేకపోయినా పర్లేదండి, పక్కన మీకు ఇంట్లో నార్మల్ మోటార్ ఉంటుంది, ఆ మోటార్ నుంచి ఈ పక్క పైప్ పెట్టి ట్యాప్కి మీరు కనెక్షన్ ఇచ్చి చేయండి ఒకసారి, ఈజీగా అవుతుంది. ఇది ట్యాంక్ పైపు మనకు చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది వాటర్. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ మోటార్ ఎందుకంటే మనకు ఒకవేళ సరిగా రాకపోతే ఈ విధంగా మోటార్ పెట్టి మీరు చేయొచ్చు సపరేట్ తెచ్చి. 100% మీకు ఎటువంటి ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు. యాసిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ట్యాప్లో చూడండి మనకు నీళ్ళు ఎంత స్పీడ్గా వస్తుందో. ఫస్ట్లో మనకు నీళ్ళే రాలేదు. ఈ విధంగా మనకు గాలి చేరి ఉంటుంది, లేదంటే డస్ట్ ఉండొచ్చు ఏదైనా సరే. ఇప్పుడు ఎన్ని ట్యాపులు ఉన్నాయి మీ ఇంట్లో, అన్ని ట్యాపుల్లో మనకు వాటర్ వచ్చేస్తుంది. ఎటువంటి యాసిడ్ పోయలేదు, ఏమి చేయలేదు నేను. జస్ట్ 10 నిమిషాల ట్రిక్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత చూడండి మన ట్యాంక్లో వాటర్ మనకు ఫుల్ ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ జస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను కరెక్ట్గా చెప్తాను చూడండి. మన ట్యాంకులో చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం మన నీళ్ళు రాకుండా ప్రాబ్లం ఎందుకు అంటే చాలామంది ట్యాంకులో నీళ్ళు పూర్తిగా ఎడ్ చేస్తారు. అంటే మన పైపులు ఖాళీ అయిపోతే, ఆ విధంగా ఖాళీ అయిపోతే ఏమవుతుందంటే మనకు గాలి జరిపోతుంది. ఈ గాలి జరిపోతే వాటర్ సరిగా రాదు. అందువల్ల ట్యాంకులో ఎప్పుడు ఫుల్గా మీరు ఖాళీ చేయకూడదు. కాలు భాగమైన వాటర్ పెట్టిన తర్వాత మోటార్ వేసుకోండి. ఇలా చేస్తే మీకు ఎప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు చూడండి వాటర్ మనకి ఎంత స్పీడ్గా వస్తుందో, పంచాయతీ కుళాయిలో కానీ ఈ పక్క ట్యాంకీ కుళాయిలో కానీ ఫుల్ స్పీడ్గా వస్తుంది. ఇక్కడ గుడ్డ కట్టారు కదా, ఈ గుడ్డ కట్టింది ఎందుకంటే మనకి వాటర్ సరిగా రావడం లేదు. ఇక్కడ కూడా పంచాయతీ కుళాయిలో ఎక్కడంటే పడుతుందని. ఇక్కడ ఏమవుతుందంటే ట్యాపుల ముందు సైడ్ మనకు ప్లాస్టిక్ ఒకటి ఉంటుంది, ఆ ప్లాస్టిక్ని తీసేస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ముందు పక్క ఏమవుతుందంటే డస్ట్ మనం ఇరకపోయి ఉంటుంది, ఆ ప్లాస్టిక్ ఇస్తారు మళ్ళీ హోల్స్, అవి తీసేయండి. ప్రతి ట్యాప్లో ఉంటుంది, స్టీల్ ట్యాప్ అయినా సరే ప్లాస్టిక్ ట్యాప్ అయినా సరే. దాన్ని తీసేస్తే మీకు వాటర్ లావుగా వస్తుంది. చూసారా ఎంత డస్ట్ ఉందో? దాన్ని తీసేద్దాం ఇప్పుడు మనం. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ట్యాంక్ నుంచి కానీ మీ పంచాయతీ ఎగలో అయినా సరే వాటర్ సరిగా రాకపోతే ఈ విధంగా మీరు ఫోర్స్తో మీరు పైప్ పెట్టి రివర్స్ కొట్టండి. 100% వర్క్ అవుతుంది. ఎక్కడైనా సరే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎటువంటి మీకు డబ్బు ఖర్చు ఉండదు. ఈజీగా మీరు చేసుకోవచ్చు. యాసిడ్ వస్తా అంటారు, యాసిడ్కి వేసినా కూడా మీకు కాలేదంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా నేను చాలా రిపేర్ చేశాను. చూసారు ఇప్పుడు ఎంత వాటర్ లావుగా వస్తుందో. ఇటుపక్క చూడండి ఫుల్ ఫోర్స్గా. ట్యాంకీ మీరు ఫుల్గా ఖాళీ కాకుండా మీరు కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు మీరు మోటార్ వేసుకుంటే పైపులు ఖాళీగా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తూ. ఇంకోసారి కలుసుకుందాం మీ క్రియేటివ్ అంతవరకు. బాయ్ ఫ్రెండ్స్.